దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అంటే సంజీవని లాంటిదని, దేశం కోసం సోనియా గాంధీ కుటుంబం త్యాగం చేసిందని జగ్గారెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా నుంచి జరిగిన రోడ్ షోలో కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకి మద్దతుగా జగ్గారెడ్డి రోడ్ షోలో పాల్గొన్నారు. శ్రీరాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీని గెలిపిస్తే ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరుగుతాయని ఎద్దేవా చేశారు. సిద్దిపేటలో నీలం మధుని 25,000 కోట్ల మెజారిటీతో గెలిపించాలని కోరారు. వర్తక వైశ్యులారా, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఒక వైశ్యుడు, గాంధీ మహాత్ముడు. గాంధీ మహాత్ముని చంపింది ఎవరు? గాడ్స్ చంపిడు. మహాత్మా గాంధీ వైశ్యుని చంపిన గాడ్స్ ని ఈ రోజు పార్లమెంట్ లో బీజేపీ ఎంపీలు ఏమన్నారు? ఆయన్ని ఒక దేవునిగా పోల్చారు. ఆర్య వైశ్యులకు పౌరుషం లేదా? మహాత్మా గాంధీ గారు ఏమన్నారు? దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత రఘుపతి రాఘవ రాజారాం, పదీత పావన సీతారాం. ఆ రోజు బీజేపీ ఎక్కడుంది? ఆ రోజు ప్రధానమంత్రి మోడీ పుట్టిందా? పుట్టలే. అమిత్ షా పుట్టిందా? పుట్టలే. ఇది నిజమే కదా? మీరు శ్రీరాముడి పేరు చెప్పినందుకు మీరు ఓటేస్తే ప్రశాంతంగా ఉన్న మీ జీవితాలను, సాధారణ జీవితాలను రోజు ఈ సిద్దిపేటలో ఇన్కమ్ ట్యాక్స్ दारुणे చేస్తారు. भाई अपोजिशन में रहे तो लड़ना ही पड़ता, रूलिंग में रहे तो शासन कर भी पड़ता. అంటే అపోజిషన్ లో ఉంటే కొట్లాడతాము, రూలింగ్ లో ఉంటే శాసిస్తాము. దట్ ఈస్ పాలిటిక్స్. అదే రాజకీయం.